రాజకీయాల్లో ఎన్నెన్నో అనుకుంటాం, అవన్నీ అవుతాయి అనే గ్యారెంటీ లేదు. అలాగని ఇక అవకాశమే లేదని కూడా అనుకోవద్దు. ఇక ఈ పాలిటిక్స్ కే వద్దనుకున్న వారు సైతం మళ్ళీ ట్రాక్ ఎక్కిన పరిస్థితులు ఈ రంగాల్లో కోకొల్లుగా ఉన్నాయి. అలాంటి కోవలోకి జాయిన్ అవుతున్నారు సిక్కోల్లో ఆ పొలిటికల్ కపుల్. ఇంతకీ వాళ్ళెవరు, వాళ్ళ గురి తప్పింది ఎక్కడ? గుండా దంపతుల రీఎంట్రీకి రంగం సిద్ధమైందా? సిక్కోలు రాజకీయ ముఖ చిత్రం మారుతుందా? గుండా కపుల్ గురి తప్పిందెక్కడ? జనసేన వైపు చూస్తున్న పొలిటికల్ ఫ్యామిలీ. శ్రీకాకుళం నియోజకవర్గంలో 1985 నుంచి టీడీపీదే హవా. 2 సార్లు తంగి సత్యనారాయణ, చరా లక్ష్మీనారాయణ గెలిస్తే ఆ తర్వాత కాలమంతా అటు గుండా ఇటు ధర్మాన కుటుంబాలే రాజ్యమేలుతూ వస్తున్నాయి. ఓటమి ఎరగని నేతగా ఉన్న గుండా అప్పల్ సూర్యనారాయణను 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు ఓడిస్తే 2014 ఎన్నికల్లో అప్పల సూర్యనారాయణకు బదులు ఆయన భార్య గుండా లక్ష్మీదేవి బరిలో దిగి దెబ్బకు దెబ్బ అన్నట్టుగా ధర్మానపై గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో లక్ష్మీదేవికి ఓటమి తప్పలేదు. ఓడినా సరే పార్టీ ఇన్ఛార్జిగా శ్రీకాకుళంలో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారు గుండా దంపతులు. అయితే 1985 నుంచి శ్రీకాకుళం రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న గుండా కుటుంబాన్ని అనూహ్యంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పక్కన పెట్టింది టీడీపీ హైకమాండ్. పార్టీ బాధ్యురాలిగా ఉన్న లక్ష్మీదేవిని కాదని టీడీపీ యువనేత, జిల్లా సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గొండు శంకర్ ను బరిలో నిలిపింది. అధిష్టానం నిర్ణయంపై భగ్గుమన్న గుండా దంపతుల వర్గం ఆందోళనలు, నిరసనల బాట పట్టింది. రాజకీయ కక్షతో అచ్చెన్నాయుడే ఇదంతా చేయించాడంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలన్న ఆలోచన కూడా చేశారు లక్ష్మీదేవి. ఎన్నికల ముందు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు గుండా కపుల్తో చర్చించిన ఫలితం లేకపోయింది. తీవ్ర మనస్తాపంతో క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు కూడా ప్రకటించేశారు గుండా దంపతులు. ఆ ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే కాదు, శ్రీకాకుళంలో శంకర్ రికార్డ్ స్థాయి మెజార్టీతో ధర్మానపై విజయం సాధించారు. ఈ దెబ్బకు గుండా ఫ్యామిలీ అవసరం ఏముందనే చర్చ లోకల్ పార్టీ నేతల్లో మొదలైంది. వారిని బుజ్జగించే నేతలు కూడా కరువైపోయారు. దీంతో పొలిటికల్ గా తమ గురి తప్పిందనే ఆలోచనకు వచ్చారు గుండా దంపతులు. అయినా సరే ప్రభుత్వానికి అనుకూలంగా 1-2 ప్రెస్ నోట్లు తప్ప ఎక్కడా వీరు రాజకీయ వేదికలపై కనిపించలేదు. జిల్లా రాజకీయాల్లో ఓ వెలిగిన గుండా దంపతులు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ఇంతటి రాజకీయ అనుభవం ఉండి కూడా ఉనికిని కోల్పోయేలా వ్యవహరించడం సరికాదంటూ పునరాలోచనలో పడ్డారు. అలాగని టీడీపీలోకి వెళ్దామంటే అక్కడ కీలకంగా వ్యవహరిస్తున్న అచ్చెన్నాయుడితో విభేదాలున్నాయి. దీంతో సైకిల్ ఎక్కేందుకు ముందే దారులన్నీ మూసుకుపోయాయి. ఎలాగోలా అధికార పక్షం వైపు ఉండాలనుకుంటున్న గుండా దంపతులు ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొందరు జనసేన నేతలు సైతం గుండా దంపతులతో సమావేశమై పార్టీలో చేరికకు సంబంధించి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. టీడీపీలో తిరిగి చేరిన అచ్చెన్నాయుడు హవా ముందు తగిన గుర్తింపు దక్కదన్న ఆలోచనలో ఉన్న గుండా దంపతులు అధికార కూటమిలో మిత్రపక్షంగా ఉన్న జనసేనలో రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారట. ఎంతో అనుభవం ఉన్న గుండా దంపతులు తమతో కలిస్తే పార్టీ బలం పెరుగుతుందని జనసేన భావిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే గుండా దంపతులు గ్లాసులో భాగం కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే గుండా దంపతులు జనసేనలో చేరడంపై మిత్రపక్షం టీడీపీ ఎలా స్పందిస్తుందన్నదే ఆసక్తి రేపుతోంది. కూటమి ఒకటే అయినా పార్టీలుగా వేరువేరుగా సిద్ధాంతాలు కలిగి ఉంటాయన్న వాదన వినిపిస్తోంది. కాబట్టి టీడీపీ వద్దనుకున్న నేతల్ని తాము చేర్చుకోవడం తప్పేం కాదన్న అభిప్రాయం జనసేన నుంచి వ్యక్తమవుతోంది. కూటమిలో ఇలాంటి కండిషన్లు పెడితే తమ పార్టీ ఎలా అభివృద్ధి చెందుతుందని కూడా జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారట. మరి గుండా దంపతుల పొలిటికల్ రీఎంట్రీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.